హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, మీరు నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇది ఏం వ్లాగ్ ఈరోజు అంటే, మేమైతే కొంచెం కూరగాయలు ఇంటి మందమైతే చెట్లు పెట్టుకున్నాం. అంటే కొంచెం ఎక్కువనే పెట్టుకున్నాం. ఎందుకంటే మేము ఇంట్లో 8 మెంబర్స్ ఉంటాం. డైలీ 8 మెంబర్స్‌కి వండాలంటే కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ ఎక్కువే పడతాయి కదా! అందుకని చెప్పేసి మేమైతే కొంచెం ఇంటి మందమైనా సరే ఎక్కువే పెట్టుకుంటాం. అయితే తెంపడానికైతే పోయినాం. జస్ట్ అట్లా చూసొద్దాం. ఎందుకంటే ఒక 2 డేసే అయితుంది. అన్నీ తెంపుకొచ్చి టమాటాలైనా, చింతకాయ అయినా అని వెళ్ళినాం. కాకపోతే అక్కడ చూసేసరికి షాక్ అయ్యాను. అంతేనండి. కొంచెం కొనుక్కుంటే అసలు ఎన్ని పడతాయి. కాకపోతే ఇట్లా మనకేమన్నా పండించుకున్నా, మనం ఏమన్నా చెట్లు అట్లా పెట్టుకున్నా అసలు ఏర్పడాయి కానీ ఫుల్ కాస్తాయి. అయితే ఏంటంటే మేము ఒక దాదాపు 4 మంత్స్ అవుతుంది. 4 మంత్స్ నుంచెల్లయితే అసలు ఏది ఎక్కువ కొంటలేము. జస్ట్ పచ్చిమిర్చి అంటే అమ్మ వాళ్ళకు తోట ఉంది. ఇప్పుడు ఎండుమిర్చి కారం పట్టించుకుంటాం కదా! సో, ఆ తోట ఉంది. తోటలో పచ్చిమిర్చి వెళ్తాయి కాబట్టి అక్కడికి దాదాపు ఒక 1 మంత్‌కి ఒకసారి, 15 డేస్‌కి ఒకసారి అట్లా పోయినట్టు పోతాం అమ్మ వాళ్ళ ఇంటికి. ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, ఏమన్నా పండగలైనా ఏవైనా పోతాం కదా! పోయినప్పుడైతే తెచ్చుకుంటాం. ఇక మాకు దాదాపుగా అవే సరిపోతాయి. లేదంటే క్యాబేజీ, కాలీఫ్లవర్ అంటే అది కూడా డాడీ పెట్టిండు మొన్న అక్కడ. సో, అవి కూడా సరిపోయేటివి. అండ్ ఇంకా తోటకూర, పాలకూర అట్లాంటివి కూడా వీక్లీ ఒక వన్స్ అయినా మేము తింటాం. సో, ఇక్కడ మాకు వేరే అంగడి గంగాధర్ అంగడి దగ్గరే ఉంటుంది. అటైనా వెళ్తాం, ఇటైనా వెళ్తాం. ఇక ఇప్పుడు వీక్లీ 3 టైమ్స్ అయితే అంగడి జరుగుతుంది. అట్లా పోయి అయితే తెచ్చుకుంటాం కావాల్సినవి. ఇంకా లేనివి అయితే తెచ్చుకుంటాం. ఇంకా ఉన్నవి అయితే ఇవే మాకు సరిపోతాయి. సో, చూడండి ఇంటి మందం అని పెట్టుకున్నాం కానీ ఇంటికంటే ఫుల్గానే ఎక్కువనే వెళ్ళినాయి. అయితే మా అత్తమ్మ ఏం చేసిందంటే టమాటా చట్నీ పెట్టింది, చెప్పిన కదా. సో, ఇది ఆ రోజు వ్లాగే. ఇది కొంచెం ఎడిట్ చేయడానికి టైం అయితే పట్టింది నాకు. సో, ఇక్కడ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కొంచెం ఒక 8 కేజీస్ 9 కేజీస్ అట్లా వెళ్తే మళ్ళీ ఈ ఫస్ట్ పెట్టిన టమాటా చట్నీ కాకుండా మళ్ళీ కూడా కోసేసింది మా అత్తమ్మ టమాటా చట్నీ పెట్టడానికి. కొంచెం అమ్మ వాళ్ళకి అట్లా పంపిద్దామని. అండ్ కావాల్సిన దానికంటే ఎక్కువే పండిన తర్వాత అయితే ఏం చేసినాం, ఎవరికైనా కావాలంటే అమ్ముదాంలే అన్నట్టు అనుకున్నాం. తర్వాత జస్ట్ అట్లా అడిగొచ్చింది మా అత్తమ్మ. అడిగొచ్చిన తర్వాత వాళ్ళైతే తీసుకున్నారు. అవి ఒక 8 కేజీస్ అట్లా అయినాయి. సో, ఎందుకంటే ఇప్పుడు లోకల్ టమాటాలు మనకు న్యాచురల్గా అవి దొరకడమే చాలా కష్టంగా ఉంది కదా! అందుకని చెప్పేసి కొంచెం మన టమాటాలు లోకల్ టమాటాలు అంటే తీసుకోవడానికి ఇష్టపడతారు. అండ్ ఇవి టేస్ట్ కూడా పుల్లగా మంచిగా ఉన్నాయి. అందుకని చెప్పేసి తీసుకోవడానికి కూడా ఇష్టపడ్డారు, తీసుకున్నారు. అండ్ మొత్తం అంతా కూడా అలచింతకాయ ఉన్నాయి. కాకపోతే ఆ అలచింతకాయ తెంపితే అసలు యాస్ట్ వస్తుంది. కాకపోతే అవి తెంపిన కొద్ది ఇట్లా బాగా గింత తెంపినామా అనిపిస్తుంది. మనం తెంపుకుంటూ అంత ఒక కాడ పోస్తాం కదా, పోసినప్పుడు అయితే వామ్మో గింతగానే తెంపినామా మనం అని అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి ఒక ఏమంటారు ఇట్లా యూరియా సంచి ఉంటుంది కదా, యూరియా సంచెడు ఎల్లు తెంపినప్పుడల్లా అది ఇట్లా గుత్తకు మార్కెట్లో అమ్ముకుంటారు కదా. సో, వాళ్ళ దగ్గరనైతే ఒక్కొక్కసారి పోసేద్దాము, ఒక్కొక్కసారి అయితే ఇక మాకే సరిపోతుండే. కట్ చేసి మంచిగా కవర్లో పోసి ప్యాక్ చేసి పెడితే ఇక ఎన్ని రోజులైనా మంచిగా ఉండేవి. అంటే బయటగా అది ఫ్రిడ్జ్లోనే పెడతాం కాబట్టి కొంచెం పాడవకుండా మంచిగా ఉండేది. సో, అట్లా కూడా సేవ్ చేసుకునే వాళ్ళం. అండ్ ఇంకా ఉల్లిగడ్డలు కూడా పెట్టిర్రు. ఉల్లిగడ్డలు అయితే మొన్ననే పీకిన తర్వాత తోకలు మూతులు అయితే కట్ చేసిర్రు. కొంచెం ఆ ఉల్లాకు కూడా అయితే ఉల్లాకునైతే నేను ఒకటి చేశాను. సో, అది మనం ఉల్లాకు ఫ్లేవర్ అయితే జస్ట్ ఇప్పుడే ఉంటుంది కదా, కాకపోతే ఆ ఫ్లేవర్ని మనం ఇయర్ మొత్తం హ్యాపీగా తినొచ్చు అన్నట్టు. అట్లా అదొకటి నేను చేశాను. సో, మీకు అది ఎట్లా చేశాను ఏంటి, ఆ ఫ్లేవర్ ఇయర్ మొత్తం రావాలి, అది ఉల్లాకు వాడుకోవాలి మనం అంటే దాన్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలి, సేమ్ ఇదే ఫ్లేవర్ తోటి ఉంటుంది ఇయర్ మొత్తం కూడా. సో, లైక్ చట్నీ టైప్ అన్నట్టు. అందుకని ఒకవేళ అది మీకు కావాలి అని అంటే నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వీడియో తీయడానికి ట్రై చేస్తాను, తీస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో అడగండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.
సో నేను ఎప్పుడైనా ఇట్లనే చేస్తా ఉల్లాకు ఫ్లేవర్ కోసం. అది సర్వపిండిలోకైనా లైక్ కర్రీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి మనం ఏదైనా సరే పాత పద్ధతిని యూజ్ చేసి, అంటే పూర్వం మన పూర్వీకులు ఎలాగైతే ఏదైనా యూజ్ చేసి ఇయర్ మొత్తం అది ఎట్లా వాడేవారో ఆ పద్ధతి అన్నట్టు ఇప్పుడు కొంచెం అంతరించిపోతున్నాయి ఈ పద్ధతులు అయితే. సో నేనైతే ఇయర్లీ ఇట్లనే చేసుకుంటా. నాకు ఇష్టమైన ఫ్లేవర్స్ అయితే అది చాలా వరకు అయితే కాపాడుకోవడానికి అయితే ట్రై చేస్తా. సో అసలు ఇట్లా కూడా చేస్తారా అనిపించచ్చు మీకు. కానీ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఓకేనా. సో ఇవైతే టమాటాలు నేనైతే మంచిగానే వెళ్ళినాయి, తెంపుకుపోయినాం. మళ్ళీ 2 డేస్కి అయితే మళ్ళీ రావాలి, ఎందుకంటే కొంచెం ఇట్లా దూరగాయలు నేను అట్లనే ఉంచుతున్నా. ఓకే ఫైన్, ఇప్పుడు వండుకోవచ్చు అని అనుకున్న వాటిని తెంపుతున్నా అన్నట్టు. సో మా మామయ్య నేను తెంపుతున్నాం, మా హస్బెండ్ అయితే వీడియో తీస్తుండు, ఇంకా మా బాబాయ్ అయితే మధ్య మధ్యలో టైంపాస్ జోక్స్ చేస్తుండు, టమాటా అట్లా అనుకుంటా. సో ఫైనల్గా అవన్నీ అయితే తెంపుకొని ఇంటికి వచ్చాము. టమాటాలు అక్కడ ఆచిరాలు, ఇక్కడనే మంచిగా వస్తుంది. అయ్యో నాని గట్ల పడేయద్దు. అరే ఏ చూడు నాన్న చూడు ఆడుకుంటా చూడు. టమాటాలు పట్టుకో, చేతిలో పట్టుకో, లెక్క పెట్టు 1 2 3 అది ఎండుతుంది. ఇంట్లో చూసారా టమాటాలు, నేను ఇక్కడ ఇదంతా అల్చింతకాయ అండ్ దోసకాయలు. సో కొన్ని ఇట్లా అయ్యి ఇట్లా ఖరాబ్ అయిపోతున్నాయి, ఇది పడేయడం ఇష్టం. సో ఈ 3 అయింది. ఇక్కడ మా బాబు చూపెట్టాం, అటు చూపెట్టినాను పప్పకు చూపెట్ట, ఎట్లుంది సూపర్ ఉందా. సో ఇక బెండకాయల దగ్గరికి వీడియో, బెండకాయలు అండ్ ఇవన్నీ అయితే తింటున్నాం. సో కష్టపడి తింటాము. సూర్యముకలు అయితే వచ్చేసరికి ఇదంతా కొంచెం దుర్దలెక్క పెడుతుంది. ఓకేనా, ఇవన్నీ అయితే ఇక్కడ ప్యాక్ చేసుకొని ఇంటికి బాయ్. మళ్ళీ